Dr. Sudhakar, Senior Consultant, Pain Physician from Epion Pain Management Center. డయాబెటిక్ పేషెంట్స్లో చాలా కామన్గా చూసేది మనం డయాబెటిక్ న్యూరోపతి. ఇప్పుడు ఈ పేషెంట్ గుంటూరు నుంచి లైక్ ఎప్పుడైతే డయాబెటీస్ మోర్ దెన్ 6 months నుంచి సఫర్ అవుతున్నారో, షుగర్స్ అన్కంట్రోల్గా అవుతుంటుందో వాళ్ళకి న్యూరోపతి చూస్తాం, డయాబెటిక్ న్యూరోపతి. ప్రిడామినెంట్లీ లోవర్ లిమ్స్ న్యూరోపతి చూస్తాం. వాళ్ళకి అంటే బేసికలీ ఉండే సిమ్టమ్స్ ఏంటి? తిమ్మిర్లు, మంటలు, సూత్తో పొడిచినట్టు, మొద్దుబారటం, తర్వాత అప్పుడప్పుడు కొంతమందికి చెప్పులు జారుతుంటుంది. ఈ తిమ్మిర్లు, మంటలు, సూత్తో పడటం వల్ల అసలు రాత్రి నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుంది. నిద్రలో బెడ్షీట్ కప్పుకోవాలన్నా చాలా కష్టం ఉంటుంది. రాత్రిపూట లేచి నడవాలన్నా కష్టం ఉంటుంది. బేర్ ఫుట్గా అంటే చెప్పులు లేకుండా నడవాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది. సో ఇట్లా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు షుగర్స్ అన్కంట్రోల్ అవుతుంటుంది. షుగర్స్ అన్కంట్రోల్ అయినప్పుడు ఈ న్యూరోపతి ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇలా న్యూరోపతితో సఫర్ అయ్యి, డయాబెటిక్ న్యూరోపతితో సఫర్ అయ్యి ఇలా స్లీప్ డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా ట్యాబ్లెట్స్ ట్రై చేస్తారు. ట్యాబ్లెట్స్లో తగ్గని పక్షంలో చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా, అంటే ప్రిడామినెంట్గా లోవర్ లిమ్స్కి సఫర్ అవుతారు కాబట్టి ఆ పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్స్ని ఐడెంటిఫై చేసి ఆ పెరోనియల్ నర్వ్స్ని పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ జనరేటర్స్ ద్వారా వాటిని ఎప్పుడైతే అబ్లేట్ చేస్తామో ఈ సిగ్నల్స్ లైక్ అంటే తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, సూత్తో పడటం కానీ ఇవన్నీ తగ్గుతాయి. జనరల్గా ఇలా 2 sittings ఇది డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ నడుచుకుంటూ వస్తారు, చేసుకుంటారు, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇట్లా 2 sittings చేసుకోవడం వల్ల తిమ్మిర్లు, మంటలు, ఈ సూత్తో పొడిచే ప్రాబ్లము తగ్గుతుంది. అండ్ దీస్ ఆర్ రిస్క్ ఫ్రీ ప్రొసీజర్స్. అండ్ దీనికి ఈ కావాల్సిన ఎక్విప్మెంట్ చూసుకుంటే ఒక హై అండ్ అల్ట్రాసౌండ్ మెషిన్, ఒక రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్, పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్, సో ఒక ఆర్ఎఫ్ నీడిల్, వీటి ద్వారా మనము ఫస్ట్ పెరోనియల్ నర్వ్స్ని అల్ట్రాసౌండ్లో ఐడెంటిఫై చేసి స్టిమ్యులేట్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఉన్నామని నిర్ధారించుకున్నాక పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపించడం ద్వారా ఆ నర్వ్స్, ఆ తిమ్మిర్లు, మంటలు, సూత్తో పడటం తగ్గుతుంది. వాళ్ళకి నిద్ర అనేది బాగుపడుతుంది. దాని తర్వాత వాళ్ళకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్, చిన్న చిన్న ప్రికాషన్స్, తర్వాత షుగర్స్ కంట్రోల్ చేసుకోవడానికి డైట్, ఇవన్నీ కూడా మా టీం ఉంటుంది, ఆ టీం చెప్తారన్నమాట. సో ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఇలా డయాబెటిక్ న్యూరోపతితో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి పరిష్కారము అవైలబుల్. సో దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ డయాబెటిక్ న్యూరోపతి. అంటే డయాబెటిక్ న్యూరోపతితో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్.